హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం దమ్ బిర్యానీ ట్రై చేశాను. ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఈలోపు మ్యాగ్నెట్ కోసం పచ్చిమిర్చి, ఒక 2 టొమాటోస్ అండ్ కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ 200 గ్రామ్స్ పన్నీర్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఇంత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని అందులో మీ స్పైసీకి తగ్గట్టు కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా మసాలాలన్నీ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉండే హోమ్ మసాలా ఉంటుంది కదా, అండ్ మన ఇంట్లో ఉండే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, 2 ఇలాచి, అలా ఏముంటే అవి యాడ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో వచ్చేసి క్యాప్సికమ్ అండ్ పన్నీర్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఆలు కానీ క్యారెట్ కానీ ఏవైనా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. నేను పన్నీర్ వేసేసి, క్యాప్సికమ్ వేసేసి, కొంచెం కర్డ్ వేసేసి అండ్ మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం 15 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకోండి, రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బాస్మతి ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసేసి అందులో హోల్ మసాలా దినుసులు వేసేసుకొని అండ్ పచ్చిమిర్చి ఒక 2-3 లేదా అండ్ కొత్తిమీర వేసేసి బాగా హీట్ చేసేసుకోండి. ఒక 80 to 90% కుక్ అయ్యాక ఒక గిన్నె తీసుకొని అందులో దమ్ పెట్టడానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మనం మ్యాగ్నేట్ చేసిన పన్నీర్ వేసేసుకోండి అండ్ బాస్మతి వేసేసి నెక్స్ట్ నేనైతే ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. కొంచెం హాట్ నెయ్యిలో వచ్చేసి కొంచెం పసుపు వేసాను. నెక్స్ట్ పైన నూనె వేసేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ కానీ మనకి ఇష్టమైతే కాజు, జీడిపప్పు ఏదో ఒకటి వేసేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. నేనైతే ఏం వేయలేదు, జస్ట్ కొత్తిమీర వేసేసుకున్నాను. అండ్ దమ్ పెట్టడానికి స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేశాను. అండ్ లోలో వచ్చేసి మీడియంలో వచ్చేసి 7 మినిట్స్ అండ్ లోలో వచ్చేసి 5 మినిట్స్ పెట్టుకొని దమ్ చేసేయండి. చాలా బాగా ఫ్రై అయిపోతుంది. నేనైతే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చిందనమాట. చూసారు కదా, ఫుడ్ కలర్ అయిపోయినా ఎంత బాగా వచ్చిందో. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. చూసారు కదా పన్నీర్ ఎంత బాగా ఉడికిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.